ధ్యానము ఇప్పుడు ధ్యానం గురించి చెప్తే, ధ్యానం వల్ల లాభాలు చదువుకుంటున్నామండి మనము. కంటిన్యూయేషన్ చేసుకుంటున్నాము. జ్ఞాపక శక్తి పెరుగుతుంది అంటున్నారు ఈ ధ్యానం వల్ల. క్లాస్‌లో మనము ఈ విద్యార్థుల గురించే చదువుకుంటున్నాము ఇంకా. క్లాస్‌లో చెప్పిన దాన్ని మళ్ళీ మనం నెమరు వేసుకోవడానికి, దాన్ని రిమైండ్ చేసుకోవడం కోసము, ఆ స్మృతిలోకి తెచ్చుకోవడం కోసము జ్ఞాపక శక్తి కావాలి. టీచర్ చెప్పింది విన్న తర్వాత. అది ధ్యానంలో వస్తుంది అంటున్నారు. 10 సార్లు లెక్చరర్ చెప్పక్కర్లేదు ఒక విషయాన్ని. ఒక్కసారి చెప్తే అదంతా ఎవరైతే ఈ ధ్యానము రెగ్యులర్‌గా చేసే వాళ్ళకి తొందరగా పట్టేసుకోగలుగుతారు. అదంతా వచ్చేస్తుందంట. లేకపోతే సార్ ఇందాక నేను సరిగ్గా వినలేదు, మళ్ళీ చెప్పండి అని ఇట్లా అడుగుతూ ఉంటారు స్టూడెంట్స్ క్లాస్ రూములలో. ఎందుకు వినలేదు నువ్వు? ఎందుకు సరిగ్గా వినలేదు అంటే ఏం చేస్తారు? ఈ ధ్యానం సరిగ్గా లేకపోవడం వల్ల కాన్సంట్రేషన్ ఉండదు గదా! ఇంట్లో తల్లి తిట్టిందని, తండ్రి తిట్టాడని మనసు అటు ఇటు పోయింది. ఇటు వినలేదు, అటు తల్లి, తండ్రి తిట్లను ఇంట్లో పెట్టి స్కూల్‌కి రావాలి. ఈ ఈ ఎప్పుడైనా ఇంట్లో జరిగింది ఇంట్లోనే వదిలేయాలి. ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్స్ క్లాస్ జరిగేటప్పుడు వాటిని గుర్తు తెచ్చుకొని మనసు అక్కడికి పరిగెడుతుంది అంటున్నారు. తిట్లను స్కూల్‌కి తీసుకురాకూడదు. కాలేజీకి తీసుకురాకూడదు. ఇదంతా ఎలా సంభవం అంటే ధ్యానం ద్వారా. అసలు ధ్యానం ద్వారా ఎట్లా సంభవం అంటే మనం నిన్నటి రోజున చదువుకున్నాం. పత్రిజీ గారు ఏం జెప్పారు? మనకు ఆలోచనలొచ్చినప్పుడు మనం ఏం చేయాలి? నేను ధ్యానంలో కూర్చున్నాను. అంటే నా ఇప్పుడు నాకు ఇంట్లో ఏం జరుగుతుంది? లేదా మా పిల్లలు ఎట్లా ఉన్నారు? ఈ ఆలోచనలొచ్చినప్పుడల్లా ఇది దీనికి సమయం కాదు. ఇప్పుడు కేవలము శ్వాసను మాత్రమే గమనించడానికి నేనిక్కడ కూర్చున్నాను అని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కాబట్టి, ఆలోచనలొచ్చిన ప్రతిసారి ఆటోమేటిక్‌గా వేరే పనుల్లో అంటే ధ్యానం తర్వాత బాహ్య జీవితంలో కూడా అట్లాంటి సందర్భాలు ఏకాగ్రతతో వినాల్సిన సందర్భాలు. ఇప్పుడు నేను జెప్తున్నాను, మీరు వింటున్నారు. ఇట్లా వినాల్సిన సందర్భంలో కూడా ఏకాగ్రతతో వింటారు ఎవరైతే ధ్యానం చేస్తారో. అటు ఇటు అటు ఇటు మనసు విచ్చలవిడిగా వెళ్ళదు వాళ్ళకి. ఒక దగ్గర ఫోకస్డ్‌గా ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానంలో ఎప్పుడైతే మనము శూన్యతా స్థితికి అభ్యాసం చేస్తామో, శూన్య స్థితిని ఎప్పటికప్పుడు మనము తీసుకురావచ్చు. అప్పుడు వర్తమానంలో మన ముందున్న దాన్ని ఇట్టే గ్రహిస్తాం. ఏకసంతాగ్రాహులం అవుతాము అన్నమాట. ఇంకా కాన్సంట్రేషన్ పెరుగుతుంది అంటున్నారు. ఏకాగ్రత శక్తి పెరుగుతుంది. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. పరీక్షలకు వెళ్తాము. పరీక్షల్లో నేర్చుకున్నదంతా జ్ఞాపకం రావాలి కదా! మనం ఇన్ని సంవత్సరం పాటు స్కూల్‌కెళ్ళి చదువుకుందంతా చివర ఎగ్జామ్ రోజు మనం ఏమేం చదివామో అవన్నీ జ్ఞాపకంలో ఉంటేనే మనం రాయగలుగుతాం. ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేసి ఎగ్జామ్‌కి వెళ్తే అక్కడ కూర్చోగానే అన్నీ జ్ఞాపకమొస్తాయి. టకటక సమాధానాలు రాసేయొచ్చు అంటున్నారు. ఇంకా ఇది స్టూడెంట్స్‌కి చెప్పారు. ధ్యానం వల్ల స్టూడెంట్స్‌కి జరిగే లాభాలు. ఇప్పుడు ఇంటర్వ్యూలలో ఈ ధ్యానం ఎట్లా సహాయపడుతుంది అంటే, ఏదన్నా ఇంటర్వ్యూకి వెళ్దామనుకుందాము. ఆ ఇంటర్వ్యూ కోసం కూర్చుంటాం. ఇంకా వాడు మనల్ని పిలవడు. బయట వెయిట్ చేస్తూ కూర్చుంటాం. ఇక్కడ మనం భయపడిపోతూ ఉంటాం బయట కూర్చొని. ఏమవుతుందో ఇంటర్వ్యూలో ఏదైతే అదవుతుంది. ఈ కూర్చున్నంత సేపు మరి భయపడిపోతూ, చెమటలు కక్కుకుంటూ సమయం వృధా చేసే కంటే, హాయిగా కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే ఇంటర్వ్యూలో చక్కగా ఇంటర్వ్యూ చక్కగా చేస్తాము అంటున్నారు. మనం ఉద్యోగం మన ఉద్యోగం మనకొస్తుంది. ఇంటర్వ్యూ పాస్ అయిపోతాం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, విద్యార్థులారా ధ్యానం చేయండి. ఇప్పుడు ఇది విద్యార్థులకు చెప్తున్నారు కదా! ధ్యానం చేయండి. ధ్యాన విద్య ధ్యాన విద్య తప్పనిసరి విద్య. సకల విద్యార్థులకు, స్కూల్ విద్యార్థులకు వాళ్ళ వయస్సు ప్రకారం 10 ఏళ్ల పిల్లలైతే 10 నిమిషాలు, కాలేజీ పిల్లలైతే 20 ఏళ్ల పిల్లలైతే 20 నిమిషాలు సరిపోతుంది అంటున్నారు. ధ్యానంలో ఆయుష్షు పెరుగుతుందని, మరి యవ్వనం వస్తుందని మొదట తెలుసుకున్నాం. తర్వాత ధ్యానము సకల రోగ నివారిణి అని తెలుసుకున్నాం. తర్వాత చెడు అలవాట్లన్నీ పోయి మంచి అలవాట్లొస్తాయని కూడా మనం తెలుసుకున్నాం. తర్వాత నాలుగవది విద్యార్థులకు జ్ఞాపక శక్తి, ఏకాగ్రత అన్నవి తప్పనిసరి కదా మరి. కనుక మనందరం కూడా ధ్యానం చేద్దాము అంటున్నారు. ఇంకా ధ్యానం వల్ల మనశ్శాంతి. కొంతమందికి అన్నీ ఉంటాయి.
చక్కటి విద్య ఉంటుంది, బోలెడంత డబ్బుంటుంది, సంఘంలో పేరుంటుంది, ప్రతిష్ట ఉంటుంది. కానీ ఏదో భార్యాభర్తల సంబంధంలోనో, తల్లి కొడుకుల సంబంధంలోనో, లేదా అన్నదమ్ముల మధ్య సంబంధాల్లోనో తేడా వచ్చి మనసంతా కకావికలమైపోతూ ఉంటుంది. మనశ్శాంతనేది ఉండదు. బయట బావుంటుందంతా. అయితే ఇంటికి రాబుద్ధి కాదు వాళ్ళకి. ఎందుకంటే ఇంట్లో అంతా కోపాలు, తాపాలు. ఒకడు ఇట్లా అంటాడు, ఇంకొకడు అట్లా అంటాడు. ఎవరిష్టం వారివి. కనుక మనశ్శాంతి లేదు అంటాం ఇంట్లో. అన్నీ బావున్నాయి. శరీరము ఆరోగ్యంగా ఉంది. ఉద్యోగము చక్కటి ఉద్యోగము, పిల్లలు అందరూ చక్కగా చూడముచ్చటగా ఉన్నారు. గౌరవం సంఘంలో అందరూ ఒప్పుకుంటున్నారు. పేరు ప్రతిష్టలున్నాయి. కానీ ఆ వ్యక్తికి మనశ్శాంతి మాత్రం లేదు. ఎందుకంటే ఎడమొహం, పెడమొహం. భార్యాభర్తలల్లో, అన్నదమ్ముల మధ్య కొట్లాటలు, ఆస్తి నాది అని, ఈ ఆస్తి నీది అని చెప్పేసి ఇంకేముంటుందింకా ఈ గొడవలున్నప్పుడు మనశ్శాంతి? ఎప్పుడు ఏ సమస్యల వల్ల మనశ్శాంతి పోయినా కూడా వెంటనే కళ్ళు 2 మూసుకోవాలి. శ్వాస మీద ధ్యాస ఉంచాలి. 10 నిమిషాలు, 20 నిమిషాలు అంతే. మళ్ళీ మనశ్శాంతి కొండంతగా వచ్చేస్తుంది. ఇట్లాంటి ఆలోచనలు ముసిరినప్పుడు, ఇంట్లో సందర్భాలు, సిట్యుయేషన్స్ బాలేనప్పుడు, ఏవైనా తగాదాలొచ్చినప్పుడు వీలైనంతగా ధ్యానం చెయ్యాలి. ఆ నిమిషంలో, ఆ క్షణంలో అయితే అది మన లోపల ఆహ్, ఎంతసేపు ఒక డిప్రెస్డ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు గానీ, ఆ ఆలోచనలను మనల్ని ముసిరినప్పుడు కానీ, వెంబటే ధ్యాన స్థితిలోకెళ్ళాలి అంటున్నారు. ఏ కొట్లాటల వలన, ఏ స్పర్ధల వలన, ఏ కోపతాపాల వలన మనశ్శాంతి పోయినా సరే, మరి ధ్యానం వలన వెంబటే బోలెడంత మనశ్శాంతి వెంటనే వచ్చేస్తుంది. మళ్ళీ చక్కగా మన దైనందిన వ్యవహారాలను మనము కొనసాగిస్తాము అంటున్నారు. ఇంకా పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క తరహాగా ఉంటాడు. ఆత్మ యొక్క స్థితిలో, పరిణామ క్రమంలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఉంటారు. వాళ్ళ యొక్క ఆత్మస్థితిని బట్టి, వాళ్ళ పరిణామ క్రమాన్ని బట్టి వాళ్ళ స్థితులనేవి ఉంటాయి అంటున్నారు. ఎన్నో రకాల స్థితులు వారు ఒకటే కుటుంబంలో, ఒక్క కుటుంబంలోనే ఉంటారు. కానీ ఒక్కొక్క వ్యక్తిది ఒక్కో రకమైన స్థితి. ఎన్నో రకాల స్థితుల వారు ఒకటే కుటుంబంలో ఉంటారు. కనుక కుటుంబ సభ్యుల్లోనే చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది. స్పర్ధలు వస్తాయి, మనశ్శాంతి పోతుంది. అయితే ఓ యోగికి మనశ్శాంతనేది పోదు. ఎవరికైతే యోగ స్థితిలో ఉంటే వాళ్ళకి ఎన్ని ఇంట్లో సమస్యలున్నా కూడా వాళ్ళ మనశ్శాంతనేది పోదు అంటున్నారు. ఒక ధ్యానికి మనశ్శాంతి పోదు. ఒక యోగికి మనశ్శాంతి పోదు. ఒక ధ్యానికి మనశ్శాంతి పోదు. మహాభారత యుద్ధంలో అర్జునుడు ఏడుస్తూ కూర్చున్నాడు. వీళ్ళను నేను చంపాలా? వీళ్ళతో నేను కొట్లాడాలా అని. అయితే కృష్ణుడు మట్టుకు చంపేయవోయ్ అన్నాడు. అదే కుటుంబంలో ఉన్నవాడు కృష్ణుడు. కౌరవులు కృష్ణుడికి కజిన్సే. కానీ చంపేయ్ అని చెప్పేసి అన్నాడు. యుద్ధం వచ్చింది, చంపేయాలంతే. మనశ్శాంతి కోల్పోలేదు కృష్ణుడు. కానీ అర్జునుడు కకలావికలుడైపోయాడు. కింకర్తవ్యత విమూఢుడైపోయాడు. తన గాండీవాన్ని పడేశాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేను వెళ్ళిపోతా. నేను భిక్షాటన చేసుకుంటా అని అన్నాడు. ఏం అక్కర్లేదు. నీ ధర్మం నువ్వు చెయ్యవయ్యా అన్నాడు కృష్ణుడు. నీ ధర్మం కోసం ఇంత దూరం వచ్చావు. ఇప్పుడు నువ్వు పారిపోతున్నావు. అర్జునుడు ధ్యాని కాడు, యోగి కాడు. కనుక అతనికి విషాదం వచ్చేసింది. మనశ్శాంతి కోల్పోయాడు. కృష్ణుడు మనశ్శాంతిని జయించినవాడు. కృష్ణుడికి ఎప్పుడూ మనశ్శాంతే. సుఖమున్నా, దుఃఖమున్నా, మంచి ఉన్నా, చెడు ఉన్నా, అందరితో కలిసి ఉన్నా, అందరితో కొట్లాడుతూ ఉన్నా, అందరినీ చంపుకుంటూ ఉన్నా కూడాను అతను ఆ మహాభారత యుద్ధంలో, ఆ మహా సంగ్రామంలో చక్కగా నవ్వుతూ మాట్లాడాడు. నవ్వుతూ ప్రబోధించాడు. అతను తన పూర్ణ జీవితంలో నవ్వుతూ జీవించాడు. అతనికి ఎంత మనస్థైర్యం, ఎంత మనస్సు యొక్క వికాసం, ఎంత మనశ్శాంతి ఉందో మనం గ్రహించాలి అంటున్నారు. ఈ ఆ విధమైన మనశ్శాంతి అందరికీ కావాలి. ప్రతి మనిషికి కూడా కావాలి. ఎవరికి శాంతి అక్కర్లేదు? ఎవ్ ఎ ఎవ ఎలాగైతే డబ్బును ఎవరు నాకక్కర్లేదు అని కోరుకోరో, అందరికీ డబ్బు కావాలి. ఎవరికి విద్య అక్కర్లేదు? ఎవరికి విద్య అక్కర్లేదు? అందరికీ విద్య కావాలి. ఎవరికి చక్కటి ఆరోగ్యం అక్కర్లేదు?
అందరికీ చక్కటి ఆరోగ్యం కావాలి. ఎవరికి మనశ్శాంతి అక్కర్లేదు? అందరికీ కూడా మనశ్శాంతి కావాలి. కానీ లోపించిందే మనశ్శాంతి అందరికీ. ఆ మనశ్శాంతి రావాలంటే ధ్యాన అభ్యాసం తప్పనిసరిగా తప్పనిసరి అనేది చెప్తున్నారు. అన్యదా శరణం నాస్తి. ధ్యాన అభ్యాసం ద్వారానే ఆ మనస్సును ఎప్పుడు మనం శూన్యం చేసుకునే అలవాటు ఆహ్, మనకొస్తుంది. దాని ద్వారానే మనశ్శాంతి వస్తుంది. వేరే విధంగా రాదు. అత్యంత ముఖ్యమైన ఈ మనశ్శాంతి మరి ధ్యానం వల్లనే వస్తుంది. పూజల వల్లనో, ప్రార్థన వల్లనో, సూత్రం వల్లనో, నామజపం వల్లనో, మంత్రజపం వల్లనో, దానాలు చేస్తేనో, క్రతువులు చేస్తేనో, యజ్ఞాల వల్లనో, యాగాల వల్లనో దేని వల్ల రాదు. ఓన్లీ మెడిటేషన్. ఓన్లీ మెడిటేషన్. మై డియర్ ఫ్రెండ్స్, ఓన్లీ మెడిటేషన్ అని పత్రిజీ గారు చెప్తున్నారు. ఇంకా ఒక వ్యాపారస్తుడికి తన సరుకును ముంబైకి తీసుకెళ్లాలో, మరి మద్రాస్‌కు తీసుకెళ్లాలో తెలీదు. ఇంకా ఈ వ్యాపారస్తులకు బిజినెస్ చేసే వాళ్ళకి వాళ్ళ స్థితిగతుల గురించి చెప్తున్నారు. ఆయన సరుకు ఎక్కడైతే బాగా అమ్ముడుపోతుంది ముంబైలోనా? లేదంటే మద్రాసులోనా అని తెలియని స్థితిలో ఉన్నారనుకోండి. తీసుకెళ్లాలో తెలీదు. హైదరాబాద్ నుంచి కొంతమంది మద్రాస్‌కు తీసుకెళ్ళమంటున్నారు. కొంతమందేమో ముంబైకి తీసుకెళ్ళమంటున్నారు. ఇతనికి ఎక్కడికెళ్ళాలో తెలియట్లేదు. 2 సమంగానే అనిపిస్తున్నాయి. ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియట్లేదు. అప్పుడు ఏం చెయ్యాలి అంటే అట్లాంటి సమయాలలో ఎటువైపు డిసైడ్ చెయ్యాలి అని మనిషి ఒక అర్ధగంట సేపు కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టేసి మనస్సును నిదానం చేసుకొని, నేను మద్రాస్‌కు వెళ్ళాలా? లేదా ముంబైకి వెళ్ళాలా? అని ఒక ప్రశ్న వేసుకొని మెడిటేషన్ చేయాలి. ఇది మనము ఇక్కడ ఒక వ్యాపారస్తుడి గురించి చెప్తున్నారండి. మన జీవితంలో కూడా ఎట్లాంటి ప్రశ్నలొచ్చినా, ఎట్లాంటి డెసిషన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు, మనము కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు, మనం కూడా ఈ ధ్యానంలో ఇట్లానే ఈ ప్రాక్టీస్‌లోనే మనకు సమాధానం తెలుసుకోవచ్చు. ఏమంటున్నారు? ఇక్కడ కొంత సమయం చెప్పారు. కానీ మన స్థితిగతులను బట్టి మన సమయాన్ని ధ్యానానికి మనం కేటాయించుకోవాలి. ఏమంటున్నారు పత్రిజీ? ఒక ప్రశ్న వేసుకొని మెడిటేషన్ చేయండి. నేను మద్రాస్‌కి వెళ్ళాలా? ముంబైకి వెళ్ళాలా? అని ప్రశ్న వేసుకొని మెడిటేషన్ చెయ్యాలి. ధ్యానంలో కూర్చోవాలి. అర్ధగంటలో మద్రాసు, మద్రాస్ అని మీకు లోపల నుంచి వినబడుతుంది. లేకపోతే ముంబై, ముంబయి అని అనిపిస్తుంది. స్పష్టంగా వినబడుతుంది మీకు అంటున్నారు. క్లియర్ వాయిన్స్ అంటాం దీన్ని. దూర శ్రవణం. శబ్దాలు మనకు వినబడతాయి కనుక ధ్యానంలో నుంచి లేచిన తర్వాత మద్రాస్ అంటే మద్రాస్‌కి వెళ్లి సరుకులమ్మాలి. ముంబై అంటే ముంబైకి వెళ్లి సరుకులమ్మాలి. అప్పుడు వ్యాపారం పర్ఫెక్ట్ అవుతుంది అంటున్నారు. డెసిషన్ అనేవి మనం ధ్యానంలో తీసుకోవాలి అంటున్నారు. అది మైండ్ నుంచి వస్తుందా? మన ఇన్నర్‌గా వస్తుందా? పత్రిజీ అయితే లోపల నుంచి శబ్దమే మీకు ఆ వాయిసే వినిపిస్తుంది అని చెప్తున్నారు. భవిష్యత్తు సమాచారం అందుతుంది అంటున్నారు. ఇప్పుడు ఒక రైతు గురించి చెప్తున్నారు. ఒక రైతున్నాడు. నేను ఈసారి పంట వేసుకోవాలి. చెరుకు చెరుకు వెయ్యాలా? లేదా వరి వెయ్యాలా? లేకపోతే జొన్న వెయ్యాలా? లేకపోతే వేరుశెనగను పండించనా? పత్తి వెయ్యాలా? అని ఈ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు ఆయన ధ్యానం చేస్తే ఏం జరుగుతుందంటే, ఏది వేస్తే కరెక్ట్ వర్షాలు ఎలా రాబోతున్నాయి? మార్కెట్ ధర ఎలా ఉంటుంది? ఆ పంట చేతికొచ్చేటప్పటికి, ఆ రెండింటికి తగినదే ఈ ఈ యొక్క పంట అని చెప్పేసి చక్కగా తెలుస్తుంది. ఇక్కడ జొన్న, జొన్న అని ధ్యానంలో వస్తుంది. జొన్న వేయాలి. పత్తి, పత్తి అని ధ్యానంలో వస్తే పత్తి వెయ్యాలి. ధ్యానంలో కూర్చుంటేనే అది వినబడుతుంది. మాస్టర్లు పైలోక వాసులు మనకు సమాచారాన్ని ఇస్తారు. వారు సమాచారాన్ని ఇవ్వాలంటే మనం ఇక్కడ ధ్యాన స్థితిలో ఉండాలి. లేకపోతే మనం చదువుకోవాలి. ఇటు ఈ ఇంజినీరింగ్ కాలేజ్‌కు అది ఇంకా లేదు మనం ఇప్పుడు చదువుకోవాలి అంటే స్టూడెంట్స్ అనుకోండి, నేను నెక్స్ట్ ఏ కోర్స్ చేయాలి? ఎందులో జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఇటు ఇంజినీరింగ్ కాలేజ్‌కి వెళ్ళాలా? లేదా ఈ ఇంజినీరింగ్ కాలేజ్ తీసుకోవాలా? లేదా ఆ ఇంజినీరింగ్ కాలేజ్‌కి వెళ్ళాలా? ఏం చెయ్యాలి? ఎక్కడ, ఎక్కడ సీట్ తీసుకోవాలి అనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు కూడా ధ్యానంలో కూర్చోవాలి. అప్పుడు చక్కగా మీకే దారి తెలుస్తుంది. పూర్తిగా స్వల్పమైన ప్రాపంచిక విషయాలు ఇవన్నీ. ఇప్పుడు చెప్పినవన్నీ ఇవొక ప్రాపంచికమైన స్వల్పమైన విషయాలు. వీటికి ధ్యానం ఎంత అత్యద్భుతంగా వినియోగపడుతుందో అంటున్నారు. ధ్యానం అనేది కేవలం ఆధ్యాత్మికమైన విషయం కాదు. ధ్యానం అనేది కేవలం ఆత్మపరంగానే కాదు, పరలోకం కోసమే కాదు,
ఇహలోకం కోసం కూడా ధ్యానం కావాలి అంటున్నారు. భౌతికమైన, ప్రాపంచికమైన నిత్యావసరాల కోసం, మౌలికమైన సమస్యల పరిష్కారం కోసమే ప్రధానంగా ధ్యానం. ఇలా చేస్తే బావుంటుంది. ఇలా వెళ్తే బావుంటుంది. ఇలా వెళ్తే బావుండదు. ఇలా వెళ్ళకండి అని చెప్పేసి మనకు ఆ స్ఫూర్తి మనకు వస్తుంది అంటున్నారు. ధ్యానం ఎక్కువ చేస్తున్న కొద్దీ మాటలు వినబడతాయి. ఇంకా ధ్యానం ఎక్కువ చేస్తున్న కొద్దీ ఆ భవిష్యత్తంతా మన మూడో కన్నుతో మనం చూస్తాము. ఈ మాటలు వినిపించాలంటే అంతకుముందు ధ్యానం రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. రోజు సాధన చేసేవాళ్ళు ఎక్కువగా ఇన్నర్ వాయిస్ అనేది మనకు వినిపించే స్థితికి ధ్యానం చేసినప్పుడు ఇట్లాంటి డెసిషన్‌లు తీసుకునే సమయంలో మనము ఒక గంట, అరగంట కూర్చున్నా కూడా వెంబటే మనకు ఆ వాయిస్ రూపంలో మనం మెసేజ్‌ని తీసుకుంటాము అంటున్నారు. ఎప్పుడు ధ్యానం చేయకుండా జస్ట్ డెసిషన్ తీసుకునేటప్పుడే నేను ఒక అరగంట కూర్చుంటా అంటే కాదు. పత్రిజీ చెప్పేది ఎట్లా అంటే గంటలు గంటలు మనం ధ్యానం చేయాలి రెగ్యులర్‌గా. కానీ ఆ డెసిషన్ తీసుకోవాలనుకుంటే మాత్రము అప్పటికప్పుడు మనము ఇట్లా ఒక అరగంట, గంట ధ్యానం చేస్తే మనకు ఆ వాయిస్ వినిపిస్తుంది. మనకు తెలిసిపోతుంది అంటున్నారు. ఇంకా ధ్యానం ఎక్కువ చేస్తున్న కొద్దీ ఏమవుతుందంట భవిష్యత్తంతా మనం మూడో కన్నుతో మనం చూస్తాము. భవిష్యత్తును వర్తమానంలో చూసుకుంటాము. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ప్రాపంచికమైన విషయాల కోసమే ధ్యానం. ఇదేదో మనకు సంబంధించింది కాదు. ఇది ముసలి గడ్డం వాళ్ళకి, పరలోకంలో వీళ్ళేదో రిజర్వ్ చేసుకోదలుచుకున్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ ధ్యానము ఇదంతా. మాకట్లాంటి నమ్మకాలేం లేవు. మాకిక్కడ ఏవో లాభాలు చూపించండి అంటే బోలెడన్ని లాభాలున్నాయి. ఎంత మాత్రమైనా ఆహ్, మై డియర్ ఫ్రెండ్స్, ఇహలోకానికి, పరలోకానికి రెండింటికి కూడా సుఖాన్నిచ్చేది. మనకు ఎంత మాత్రం శ్రమ లేకుండా చేసేదే ఈ ధ్యానం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం ద్వారా మనశ్శాంతి అన్నాం. ధ్యానం ద్వారా శారీరక రోగాల నుండి విముక్తి అన్నాం. ధ్యానం ద్వారా యవ్వనం వస్తుందన్నాం, ఆయుష్ అన్నాం. ధ్యానం ద్వారా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి అన్నాం. ధ్యానం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి మేజర్ డెసిషన్‌లు తీసుకోవాలి అని చెప్పాము. వాటి గురించి తెలుసుకున్నాం. ధ్యానం ద్వారా మనం కొన్ని చక్కని శక్తులు డెవలప్ చేసుకుంటాం. ఉదాహరణకి ఫలానా వాళ్ళు నాకు ఫోన్ చేయాలి అని అనుకున్నప్పుడు, ఫోన్ నాకు అందడం లేదు. వాడి నాకు ఫోన్ నంబర్ మిస్ అయింది. వాళ్ళ కాలు ఆ వ్యక్తిని రీచ్ అవ్వలేకపోతున్నా. వాడి నంబర్ ఏంటో కూడా తెలియలేదు నాకు. ఎక్కడ వెతికినా కూడా ఆ వ్యక్తి కాంటాక్ట్ నంబర్ దొరకడం లేదు. కానీ వాడిని అర్జెంట్‌గా నేను కలుసుకోవాలి. అప్పుడేం చేయాలి? వాడిని తలుచుకొని ఒక అరగంట సేపు ధ్యానంలో కూర్చోవాలి. మొట్టమొదటగా తలుచుకొని కూర్చుంటాం. తర్వాత ధ్యానంలో శ్వాస మీద ధ్యాసలో చిత్తవృత్తి నిరోధనం అయిపోతుంది. ధ్యానంలో మనకు కావలసిన అనుభవాలు వస్తాయి. కానీ మొట్టమొదట ఫలానా వాడి దగ్గర నుంచి మనకు సమాచారం రావాలి. వాడు ఫోన్ చేయాలి. లేకపోతే లెటర్ అన్నా రాయాలి. అప్పటికున్న స్థితులండి. లెటర్ అన్నా వ్రాయాలి అని కూర్చుంటాం. ధ్యానం చేసి లేచిన వెంటనే ఎవరో వచ్చి మీ గురించి ఫలానా వ్యక్తి పంపించాడు, మిమ్మల్ని ఫోన్ చేయమన్నాడు అనో, లేకపోతే అతడు మీకు ఫోన్ చేస్తాడనో చెప్తాడు. ఇలాంటివన్నీ వచ్చేస్తుంటాయి అంటున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, కనుక చూసారా? ఆ ఫోన్ రాకపోతే మనకు ఎన్ని సమస్యలో, ఆ ఫోన్ వస్తే మరి మనకు ఎంత సమస్య పరిష్కారమో. ఆ ఫోన్ రాబట్టుకునే విషయమే ధ్యానము అంటున్నారు. ఆ రోజులల్లో ఇంత ఈ ఫోన్ సిస్టమ్ గాని, మొబైల్‌లు గాని అంతా ఎక్కువగా ఉన్న రోజులు కాదు. అప్ కాబట్టి మనం అట్లా గూడా కానీ జరుగుతున్నాయండి. అట్లా గూడా జరుగుతాయండి. మనము ఎప్పుడూ కాంటాక్ట్‌లో లేని వ్యక్తిని మనం కలవాలి అనుకున్న ఒక థాట్ మనం రెగ్యులర్‌గా ధ్యానం చేస్తుంటే ఒక్క థాట్ మనకు ఆ ఆలోచన వచ్చిందంటేనే అది మేనిఫెస్ట్ అవుతుంది. అయితే చేస్తాడో లేదో అని డోలాయమాన పరిస్థితుల్లో కాకుండా, అయ్యో! జరుగుతుందా లేదా? ఇట్లా అన్నారు అని ఇట్లా అనుమానంగా కాకుండా, వాడి చేత ఆ పని చేయించే విధంగా ధ్యానం చేస్తుందంట. ఆ డోలాయమానంలో మన సమయం వృధా చేస్తాం. ఆ సమయం వృధా అయిపోతుంది. ఆ సమయంలో ఎంతో సమయాన్ని శక్తిని కూడా మనం వృధా చేస్తూ ఉంటాము. ఆ అర్ధగంట, గంట ధ్యానంలో కూర్చుంటే కోరుకున్న పరిస్థితి అక్కడ నెలకొంటుంది. వాడే సొంతగా పరిగెత్తుకొని వచ్చి మరి ఫోను చేస్తాడు. ఎందుకంటే మన భావ ప్రకంపనలు అక్కడికి చేరుతాయి. వాన్ని ఆ విధంగా చేసేలా
ప్రకల్పింపజేస్తాయి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటివన్నీ ధ్యానులకు చాలా మామూలు. అసలు ఇలాంటివి ఉంటాయని కూడాను ధ్యానం చేయని వాళ్ళకి తెలియనే తెలీదు. కనుక వారందరూ కూడాను ఆ యొక్క లాభాలన్నింటినీ కోల్పోతున్నారు. ఇవన్నీ జరుగుతాయని తెలుసు. కనుక ధ్యానం చేస్తూ ఆ లాభాలన్నీ పొందుతారు. ఇలాంటి లాభాలన్నీ అసలు ఉంటాయని కూడా తెలియక, ధ్యానం చెయ్యక ఆ లాభాలన్నీ ఇతరులు పోగొట్టుకుంటున్నారు. ఎన్నో నష్టాలు గూడా ఎన్నో నష్టాలకు గురి అవుతున్నారు. ధ్యానులు కాని వారందరూ అయితే ఎన్నో నష్టాలకు గురి అవుతున్నారు ధ్యానులు కాని వారందరూ. అయితే ఎన్నో లాభాలు పొందుతున్నారు ధ్యానులైన వారందరూ. కనుక అందరూ ధ్యానులు కండి. పరీక్షలో నాలుగో టాపిక్ చదువుకొని, ఇవే పరీక్షలు అంటే 4 టాపిక్స్ పరీక్షలో ఒక 4 టాపిక్స్ చదువుకొని, ఇవే పరీక్షలు వస్తే బావుండు అనుకుంటే, ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మరి అవే అడుగుతారు. ఎందుకంటే, మనం ముందరగా వాళ్ళను ప్రిపేర్ చేశాం. మన థాట్ తోటే ఎందుకంటే అండి, ధ్యానం చేసినప్పుడు మన వైబ్రేషన్ అనేది పెరుగుతుంది. ఎవరైతే ధ్యానం చెయ్యని వాళ్ళ వైబ్రేషన్స్, ధ్యానం చేసే వాళ్ళ వైబ్రేషన్స్ కన్నా వాళ్ళ ఫ్రీక్వెన్సీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి, ఈ తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న వ్యక్తిని హై ఫ్రీక్వెన్సీలో ఎక్కువ శక్తి గల వ్యక్తి ఆటోమేటిక్‌గా నచ్చినట్టుగా వాళ్ళను టర్న్ జేయొచ్చు. అందుకే మన మైండ్ మీద వాళ్ళ మైండ్ పైన మన మైండ్ పనిచేస్తుంది అంటున్నారు. మనం ప్రిపేర్ చేయలేకపోతే వాళ్ళు వేరేగా అడగొచ్చు. నేనొక కొన్ని ప్రశ్నలే ప్రిపేర్ అయిపోయాను. ఇవే ప్రశ్నలు నన్ను ఇంటర్వ్యూలో అడగాలి అనే థాట్‌తో నేను ఇంటర్వ్యూకెళ్తే వాళ్ళు అవే ప్రశ్నలు అడుగుతారు. ఒకవేళ నేనేమనుకోకుండా ఊరికే అట్లా వెళ్ళిపోయానంటే వాళ్ళకు నచ్చిన ప్రశ్నలు వాళ్ళు అడగొచ్చు. అప్పుడు మనకు 0 మార్కులు కూడా వస్తాయి. నాకు ఇందులోంచి ప్రశ్న వెయ్యి అని చెప్పేసి ఒక థాట్‌ని మనం పెట్టాలి. ఒక సంకల్పం చేసి, ధ్యానం చేసి వెళ్ళాలి. అప్పుడు అందులోంచే వాళ్ళు ప్రశ్నలడుగుతారు. ఎగ్జామ్‌లో 100కి 100 మార్కులొస్తాయి. కనుక ఎగ్జామ్‌లో మనల్ని ఏ ప్రశ్నలు వెయ్యాలో, ఆ విధంగా పరీక్షకారులను ప్రభావితం చేయవచ్చు. ఇది తప్ ఇది తప్పు ఎంత మాత్రము కాదు అంటున్నారు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానంలో ఇతరులను ప్రభావితం చేసే ఒక శక్తి ఉంది అంటున్నారు. ఉదాహరణకు నా దగ్గర 10 మంది పనిచేస్తున్నారు. వారు సరిగ్గా పనిచేయడం లేదనుకోండి, వారి చేత నేను పని చేయించుకోవాలి. వారు ఇస్తానన్నా పని చేయట్లేదు. ఎన్ని బట్టలిస్తానన్నా పని చేయట్లేదు. కానీ వారు పని చేసే తీరాల్సిందే. ఇంకొకరిని నేను పనిలో పెట్టుకోలేను. మరి వాళ్ళ చేత ఎలా పని చేయించుకోవాలి? నా దగ్గర పనిచేసే 10 మంది ఇవాళ తప్పకుండా ఏమీ నన్ను ఇరకాట పెట్టకుండా, వెధవ వేషాలు వెయ్యకుండా చక్కగా పనిచేస్తారు. ఇవాళ నా పనంతా అయిపోతుంది అని చెప్పేసి ఒక అర్ధగంట ధ్యానం చేసి ఆ పనిలోకి వెళ్దాం అనుకుందాం. అప్పుడు మన దగ్గర పనిచేసే వాళ్ళందరూ ఖచ్చితంగా ఆ పనిని చేస్తారు. మనం ఆశ్చర్యపోతాం. రోజు ఇంకో విధంగా ఉండేవారు ఈవేళ ఈ విధంగా ఉన్నారేంటి అని మనం ధ్యానం చేసి ఆ శక్తిని అనుకుంటాం. ఏం జరిగిందక్కడ మనం ధ్యానం చేసి ఆ శక్తిని పంపించాం వాళ్ళకు. వాళ్ళ మనస్సు ప్రభావితమయింది. వాళ్ళు చక్కగా మన కోసం పనిచేశారు. కనుక పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, పెద్ద పెద్ద పనులు చేసేవాళ్ళు మరి ఎంతోమంది కార్మికులున్న వాళ్ళు, ఎంప్లాయీస్ ఉన్నవాళ్ళు ధ్యానం చేసి వారి యొక్క ఎంప్లాయీస్‌ను వాళ్ళు చక్కగా దారిలో పెట్టుకోవచ్చు. అలాగే ఒక లెక్చరర్ ఉన్నాడు. స్టూడెంట్స్ అంతా క్లాస్‌లో హ్మ్, గలాటా చేస్తుంటే ఈ లెక్చరరు ఈ ఉపాధ్యాయుడు మరి ఇంట్లో ధ్యానం చేసి అరగంట సేపు నా పిల్లలు చక్కగా కూర్చోవాలి అని చెప్పే ఆ శక్తి వాళ్ళని చక్కగా కూర్చోబెడుతుంది. అట్లా మనం అనుకోని ధ్యానం చేసినప్పుడు ఆ శక్తే వాళ్ళని అలా కూర్చోబెడుతుంది. మరి ఇంతకన్నా కావాల్సింది ఏముంది మై డియర్ ఫ్రెండ్స్? ఇవన్నీ ధ్యాన శక్తులు. టెలిపతి, మనస్సు మీద ఈశత్వం అంటారు దీన్నే. ఈశత్వ స్థితి అంటారు. వశత్వం అని కూడా అంటారు. అందరి మీద అధికారం, అందరిని వశం చేసుకుంటాం. అనిమ ఏమంటున్నారు పత్రిజీ గారు అంటే, అనిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఈశత్వ, వశిత్వ ఇవన్నీ కూడా ఏంటి? సిద్ధులండి. ధ్యానంలో వచ్చే సిద్ధులు ధ్యానం చేస్తున్న కొద్దీ. ధ్యాన సిద్ధులివన్నీ. అష్టసిద్ధులు, అష్టైశ్వర్యాలు,
ఈశత్వం అంటే అందరి మీద పరిపాలన అధికారము అంటున్నారు. అందరి చేత పనులు చేయించుకుంటాం. మన దగ్గర పనిచేసే వారిని మనము పరిపాలిస్తాము. వారిని వశీకరణం చేసుకుంటాము. అంటే ఇదేదో సరికాని పదాలు వాడడం వల్ల అవేవో నెగటివిటీ అనుకుంటాము. కానీ కాదు. వాళ్ళు మనకు పనులు జేయాలి. వాళ్ళు చెయ్యట్లేదు. కాబట్టి పనులు చేసేలాగా మన ధ్యాన శక్తి ఉపయోగపడుతుంది. పిల్లలు చక్కగా డిసిప్లిన్‌గా క్లాస్ రూమ్‌లో కూర్చోవాలి. వాళ్ళు చెప్తే వినట్లేదు. ఏం కావాలి? వాళ్ళ ఎనర్జీ కన్నా మన ఎనర్జీ పెరిగినప్పుడు వాళ్ళు చక్కగా కూర్చుంటారు. అది ఈశత్వ స్థితి. వాళ్ళను పాలించే స్థితి అన్నట్టు. ఇది దీన్నే వశీకరణ అంటారు. అంటే అంతసేపు పాఠం చెప్పే అంతసేపు, పనులు చేసేంత సేపు వాళ్ళు మనం చెప్పినట్టుగా చేస్తున్నారు. మన యొక్క పనులకు ఇప్పుడు ఇది పాజిటివ్ వే అండి. ఇదే వశీకరణ అనేది వాళ్ళు చెడిపోవాలని, నాశనమైపోవాలని అనుకోని మనం ఆ వైపుగా చేస్తే దాన్ని నెగెటివ్ వేలో మనం శక్తిని వాడుకోవడం. శక్తి ఒకటే. దాన్ని పాజిటివ్ వేలో వాడుకుంటే కాంతి, నెగెటివ్ వేలో వాడుకుంటే చీకటి. అయితే ఇంకేమంటున్నారు పత్రిజీ, మన యొక్క పనులకు వారు చక్కగా ఉపయోగపడతారు. అందుకోసమే వాళ్ళున్నారు. కానీ ఆ పనులు చేయటం లేదు. సైనికులు చేస్తున్నారు. సారీ. స్ట్రైకులు చేస్తున్నారు పనులు చేయకుండా. కనుక మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా ధ్యానం చేద్దాం. మన యొక్క పనులన్నీ సక్రమంగా నెరవేర్చుకుందాం. అందరి చేత చక్కగా పనులు చేయించుకుందాం. వాళ్ళని తిట్టనక్కర్లేదు. ఒక్క మాట చెప్పనక్కర్లేదు. వాళ్ళ వెంట పడనక్కర్లేదు. చెయ్యండి, చెయ్యండి అని. మన ఇంట్లో మనం కూర్చొని ధ్యానం చేసి, ఆ సంకల్పం పెట్టుకొని, ఆ ధ్యాన శక్తితో వెళ్తే అందరూ మనకు దాసోహం అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకొని మన జీవితాలను సస్యశ్యామలం చేసుకుందాము అంటున్నారు. ఇంకా కర్మల్లో కౌశల్యం. అంటే ధ్యానం వల్ల లాభాలు అన్న విషయం మనం తెలుసుకుంటున్నప్పుడు మళ్ళీ ఒకసారి భగవద్గీత దగ్గరికెళ్దాము. ఆయనేమన్నారు అందులో? కృష్ణుని దగ్గరికి వెళ్దామంటున్నారు. ఆయనేమన్నారంటే, యోగః కర్మసు కౌశలం అన్నారు. అంటే యోగం ద్వారా చేసే కర్మల్లో కౌశల్యం వస్తుంది అంటున్నారు. అంటే ఎఫిషియన్సీ వస్తుంది. నేను సంగీతజ్ఞుణ్ణి. బాగా సంగీతం పాడాలి. ధ్యానం చేసి సంగీత కచేరీ చేస్తే నా సంగీత కచేరీలో ఎఫిషియన్సీ పెరుగుతుంది. నా రాగాలు చాలా బాగా పలుకుతాయి. నా శృతి బాగా ఉంటుంది. నా లయ కూడా చాలా బాగా వస్తుంది అంటున్నారు. కెమెరాతో ఫోటోలు తీసుకోవాలి అంటే ధ్యానం చేసి ఆ ఫోటో తీసుకుంటే ఆ ఫోటోలో ఫోకసింగ్ బాగా చేయటం తెలుస్తుంది ఫోటోగ్రాఫర్ అయితే. ఆ కెమెరాని ఆపరేట్ చేయడం కూడా బాగా తెలుస్తుంది. ఎవరి ప్రొఫెషన్స్‌లో, ఎవరి విద్యల్లో, ఎవరి వృత్తుల్లో వారికి రాణింపు అనేది పెరుగుతుంది అంటున్నారు. కౌశల్యం పెరుగుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇది కృష్ణుడు గీతలో చెప్పారు అని చెప్తున్నారు. ఇంటర్నేషనల్ క్వాలిటీ. నేను ధ్యానం గురించి బాగా చెప్పాలి ఇప్పుడు. నాకు ధ్యానం తెలుసు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ధ్యానం గురించి చెప్తున్నాను. ఈ చెప్పడంలో నా యొక్క కౌశల్యం అనేది పెరుగుతుంది. నేను ధ్యానం చేస్తుండగా. అమరశిల్పి జక్కన ఎంతో ధ్యానస్థుడైతేనే గాని గత జన్మల్లో, ఈ జన్మల్లో అయినా అంతటి అమరశిల్పి కాజాలడు. అయినా గత జన్మల్లో అయినా గొప్ప ధ్యాన స్థితిలో ఉన్న వ్యక్తి అయి ఉండాలి. లేదా ఈ జన్మలో అయినా ఆయన ఎంతో ధ్యానం చేసి ఉండాలి. కాబట్టే అంత అమరశిల్పి లాగా ఆయన కాగలడు అంటున్నారు. ఎంతో ధ్యాన శక్తి ఉంటే గాని త్యాగరాజ స్వామి అన్ని చక్కటి కీర్తనలు రచింపజేసి ఉండేవాడు కాదు. ఆ ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రపంచంలోనే మేటి అయిన ఆ యొక్క నాణ్యతకు, ప్రపంచంలోని అతి శుద్ధమైన నాణ్యతకు కారణం అంతకు ముందు జన్మల్లో వాళ్ళు పొందిన ధ్యాన సిద్ధి. ఎవరైతే మనము ఇప్పుడు చూస్తున్న వాళ్ళు గొప్ప గొప్పగా సాధించిన వాళ్ళందరూ వాళ్ళు గత జన్మల్లో అయినా, ఈ జన్మలో అయినా ధ్యాన సిద్ధి ద్వారానే ఇవన్నీ అచీవ్ చేయగలరు అంటున్నారు. ఇంకా ఏ పనిలో అయినా నాణ్యత పెరగాలంటే ధ్యానం చేసి తీరాలి. కనుకనే యోగః కర్మసు కౌశలం అన్నారు. వంట చేయాలి. ధ్యానం చేసి వంట చేస్తే చక్కగా ఉంటుంది. రుచి అత్యద్భుతంగా ఉంటుంది. కోపంతో, తాపంతో ఏదో వంట చేశామంటే చెండాలంగా ఉంటుంది. ప్రశాంతంగా ధ్యానం చేసి
మరి చక్కగా ఆ యొక్క వంట చేస్తే ఎంత రుచిగా ఉంటుందో అంటున్నారు. మనం పొద్దున్నుండి రాత్రి వరకు రకరకాల పనులు చేయాలి. డ్రైవింగ్ చేయాలి, ధ్యానం చేసి డ్రైవింగ్ చేయండి. పర్ఫెక్ట్‌గా ఉంటుంది మీ డ్రైవింగ్. లేదా గేర్లు సరిగ్గా పడవు. అదేదో ముందుకు పోతూ ఉంటుంది, వెనక్కి పోతూ ఉంటుంది. స్పీడ్ సరిగ్గా ఉండదు. ఇటు పోతాం, అటు పోతాం. కనుక ధ్యానం చేసి డ్రైవింగ్ చేయాలి. డ్రైవర్లు ముఖ్యంగా ధ్యానం నేర్చుకోవాలి. ఈ యాక్సిడెంట్లు ఇవన్నీ తప్పించుకోవాలంటే ఆ డ్రైవరు సక్రమంగా డ్రైవింగ్ చేయాలి. అతనికి నిద్ర వస్తూ ఉంటుంది, లేకపోతే ఏకాగ్రత తప్పుతూ ఉంటుంది. ఇవన్నీ పోవాలంటే ధ్యానం చేసి తీరాలి అంటున్నారు. యోగః కర్మసు కౌశలం. ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాం మనం. అన్ని కర్మల్లో మనకి ఎఫిషియన్సీ కావాల్సిందే. ఏ వృత్తుల్లో ఉన్నా, ఏ కర్మల్లో ఉన్నా, ఆ అన్ని కర్మల్లో, ఆ సకల కర్మల్లో, సకల వృత్తుల్లో ఈ యొక్క కౌశల్యం, ఎఫిషియన్సీ అనేది పెరగాలంటే ధ్యానమే శరణ్యం అంటున్నారు. అది వంటైనా, డ్రైవింగ్ అయినా, సంగీతమైనా, ఇంకా ఏదైనా ఎవరు చేసే వృత్తులలో వాళ్ళు ఉన్నతమైన పెర్ఫార్మన్స్ ఇవ్వాలి అంటే ధ్యానమే శరణ్యం అంటున్నారు. వివేకానందుడు అంతా తిరిగాడు. ఆ తిరగటమే కౌశల్యం. అంత మాట్లాడాడు. ఆ మాట్లాడడంలోనే కౌశల్యం. అంత వ్రాసాడు. ఆ వ్రాయడంలోనే కౌశల్యం. అంతా ఆర్గనైజ్ చేశాడు. అన్ని మఠాలు. అందులో కౌశల్యం ఎలా వచ్చింది? ధ్యానం ద్వారా వచ్చింది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మీ కర్మల్లో ప్రావీణ్యత, శుద్ధత, పరిపక్వత, నాణ్యత పెరిగితేనే మీకు అందులో ఎక్కువ లాభాలు వస్తాయి. పాటలు బాగా పాడితేనే మళ్ళీ కొన్ని కొత్త కచేరీలు మీకొస్తాయి. బాగా పాడకపోతే అక్కడితో మీరు ఆగిపోవాల్సొస్తుంది. కనుక అన్నింటికి మూలం ధ్యాన శక్తి అంటున్నారు. ధ్యాన సాధన వల్ల ఎనలేని లాభాలు. భావ ఉద్వేగాల మీద భావోద్వేగ భావోద్వేగాల మీద మనకు నియంత్రణ వస్తుంది. ఎవరన్నా అవమానం చేస్తే ధ్యాని కానివాడు కుంగిపోతాడు. కూడా చేసుకోవాలనుకుంటాడు. కానీ ధ్యానైన వాడు ఏం చేస్తాడు? అవును, వాడు అవమానం చేశాడు. వాడిష్టం వాడిది. వాడి అభిప్రాయం వాడిది అని అక్కడికి దాన్నక్కడ కట్ చేసేస్తాడు. ధ్యాని కానివాడు వాడు నన్ను అవమానం చేస్తాడా అని చెప్పేసి భగభగ మండిపోతాడు. అంటే వాడి యొక్క భావోద్వేగాల మీద వాడికి నియంత్రణ లేదు. ఇంకొకడున్నాడు, వాడిని ఎవడో పొగిడాడు. ఇంకా వాడి మీద ₹1,00,000 ఖర్చు చేస్తాడు. అంటే పొగడ్తలకు పొంగడము, విమర్శలకు కుంగడము. అయితే వాడు పొగిడాడని చెప్పేసి వాడి మీద ఒక ₹1,00,000 ఖర్చు చేస్తాడు. వాడు పొగిడాడు కదా అని చెప్పేసి అనవసరంగా సమయం వృధా చేస్తాడు. ఊరికే జల్సా చేస్తూ ఉంటారు. ఏదో బర్త్‌డే పార్టీలు చేస్తాడు. నా బర్త్‌డే పార్టీ అని ఓ ₹1,00,000 సరి అయిన వాటికే మన డబ్బు అంటే ఒక బర్త్‌డే పార్టీ చేస్తాడు. ఆ బర్త్‌డే పార్టీకి ఓ ₹1,00,000 పెట్టేస్తాడు అంటున్నారు. మనం డబ్బు కూడా సరైన వాటికే ఉపయోగించాలి. ఎట్లా అయితే డబ్బును సరైన వాటికి ఉపయోగిస్తామో, మన సమయాన్ని కూడా సరైన వాటికే ఉపయోగించాలి అని కూడా చెప్తున్నారు. డబ్బు, సమయము అనేది అంత విలువైనయి అనేది చెప్తున్నారు. మన భావోద్వేగాల్ని సరి అయిన వాటికి ఉపయోగించాలి. ధ్యాని కానివాడు పనికిమాలిన వాటికి ఉపయోగిస్తాడు. కానీ ధ్యానైన వాడెవడో ఎవడో తిట్టాడు. వాడిని మళ్ళీ 10 మంది గూండాల్ని తీసుకొచ్చి నేనెందుకు తిట్టించి కొట్టించాలి? నన్నన్నాడని. వాడు తిట్టాడు అంతే అయిపోయిందక్కడికి. వాడిష్టం వాడిది అనుకోని వదిలేస్తారు అంటున్నారు. భగవద్గీత భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది కోట్ చేశారండి ఇక్కడ. భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నారు? "ఏన హృష్యతి న హేన హృష్యతి న ద్వేష్టిన శోచతి న కాన్" "ఏన హృష్యతి న ద్వేషిన న శోచిత న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్యః సమే ప్రియః." మళ్ళొకసారి చదువుతానండి. "ఏ న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్యః సమే ప్రియః." ఎవడైతే దేనికి హర్షించడో, దేనికి ఏడవడో, దీని అర్థాన్ని చెప్తున్నారు. ఎవడైతే దేనికి హర్షించడో, దేనికి ఏడవడో ఇలాంటి క్వాలిటీస్ వస్తాయి ధ్యానం ద్వారా. మన భావోద్వేగాల్లో చక్కటి సమతుల్యత వస్తుంది. దేనికి ఎక్కువ పొంగిపోము, దేనికి ఎక్కువ కృంగిపోము.
ఎంతటి చక్కటి బుద్ధి అనేది ఉంటుంది అంటున్నారు. సిద్ధి కానీ, అసిద్ధి కానీ ఒక పని అయినా, ఒక పని కాకపోయినా సమత్వంగా ఉంటాము. అంటే సిద్ధి అయినా, అసిద్ధి అయినా పని జరిగినా, పని జరగకపోయినా కూడా సమత్వంగా, బ్యాలెన్స్‌డ్‌గా ఉంటామంటున్నారు. జీవితంలో ఒకసారి పొంగిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. ఒక్కోసారి కృంగిపోయే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ధ్యానికి ధ్యాని అయిన వాడు మట్టుకు ఏ పరిస్థితికైనా పొంగడు, ఏ పరిస్థితుల్లోనూ కృంగడు. టెన్షన్ అనేది ఉండదు. హాయిగా ఉంటాడు. ఆ విధమైన సమతుల్యతను జీవితంలో సాధించాలంటే ధ్యానం ఒక్కటే మార్గం. ఎవరు ఎంత ఎక్కువ ధ్యానం చేస్తారో, కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస, వారు అంత గొప్ప పని లేనప్పుడు ఏమంటున్నారు? ఎవరు ఎక్కువ ధ్యానం చేస్తారో, కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడతారో వారంత గొప్ప. ఏ పని లేనప్పుడు ధ్యానం అనే పని చేయాలి అంటున్నారు. ఊరికే గప్పాలు కొట్టుకోకూడదు. ఊరికే పనికిరాని సొల్లు కబుర్లో వాడిట్లా, వీడట్లా అని బోగట్టా తీయకూడదు. మీ మై డియర్ ఫ్రెండ్స్, ఎవడెట్లా పోతే మనకెందుకు? వాళ్ళిద్దరూ ఎలా కొట్టుకున్నారు? వాళ్ళిద్దరు ఎలా ముద్దు పెట్టుకున్నారు? ఈ విధంగా ఎందుకు చూస్తున్నాం? మనం మనం మన పనులు చూసుకోవాలి. మన పనులను వదిలిపెట్టేసి వాడు వాడు ముద్దు పెట్టుకుంటున్నాడు అని ఎందుకు చూస్తున్నాము? వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు అని ఎందుకు చూస్తున్నాం మనము? మనకేం లాభం దానివల్ల? మన కొట్లాటలు మనం చూసుకోవాలి. మన పనులు మనం చూసుకోవాలి. పక్క వాళ్ళ కొట్లాటలు, పక్క వాళ్ళ ముద్దులాటలు మనకెందుకు అంటున్నారు. వేరే విషయాలలో ఇన్వాల్వ్ అవ్వడం ఎందుకు? ఈ చెత్తంతా మన జీవితాలు మనకే ఉన్నాయి కదా! అనేది పత్రిజీ చెప్పే మాటలు. ఇవన్నీ ధ్యాన అభ్యాసంలో పోతాయి. ఈ ఎదుటి వాళ్ళ విషయాలు తెలుసుకోవాలి, వాళ్ళ జీవితంలో తొంగి చూడాలి, ఇట్లాంటిదంతా ధ్యానం చేసే వాళ్ళకు పోతుంది అంటున్నారు. ఇది అన్నీ సరికాని గుణాలు కదా అండి! అవి కూడా పోతాయి తెలియకుండానే. మన సమయం ఇంకా వృధా కాదు. అనవసరంగా వాడి కొట్లాట చూసి మనకు కోపం వచ్చేసి, వాడి శృంగారం చూసి మనకి ఏదో వచ్చేసి, మనం సమతుల్యతను కోల్పోతాం. బ్యాలెన్స్‌ని వాడి ఎమోషన్‌ని మనం గూడా క్యారీ చేస్తా ఉంటాం. వాడు కొట్టుకున్నాడంటే అది చూస్తూ అట్లా చేశాడా? ఇట్లా చేశాడా? అని జెప్పేసి వాళ్ళ ఎమోషన్‌కి మనం కనెక్ట్ అయిపోతామన్న అట్లా మనం మన బ్యాలెన్స్‌ని కోల్పోతామంటున్నారు. కనుక నీ శృంగారం నువ్వు చూసుకో, నీ కొట్లాటలు నువ్వు చూసుకో, నీ యుద్ధాలు నువ్వు జేసుకో అంటున్నారు. యుద్ధాయ కృతనిశ్చయః యుద్ధం చెయ్యి అన్నాడు కృష్ణుడు. కనుక పక్క వాళ్ళ కొట్లాటలు చూడరాదు. లైఫ్ ఈజ్ ఫర్ ఎంజాయ్‌మెంట్. ఎవరి శృంగారాల్లో వాళ్ళుండాలి. పక్క వాళ్ళ శృంగారం చూస్తే ఏం లాభం? ధ్యానం వల్ల మన కోసం మనం జీవించడం అనేది వస్తుంది అంటున్నారు. అనవసరమైన చుట్టుపక్కల వారి యొక్క కృత్యాల్లో మన యొక్క భావోద్వేగాలను, మన సమతుల్యతను కోల్పోయాము. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. వాళ్ళిద్దరూ కొట్లాడుకుంటున్నారు. త తగుదునమ్మా అని మనం వాళ్ళ మధ్యలోకి పోతాం. వీడు తప్పంటాడు. వాడేమో రైట్ అంటాడు. అందులో ఇరుక్కుంటాం మనం. మనం కూడా చంపబడతాం వాళ్ళతో పాటు. వాళ్ళ కొట్లాటల్లోకి పోయినప్పుడు మనం గూడా నలిగిపోతాం. కనుక ఇతరుల జీవితాల్లోకి దూరి చూడకండి అంటున్నారు. జీవితంలో ఒక జీవితంలో ఒక అత్యద్భుతమైన సమతుల్యత వస్తుంది. బ్యాలెన్స్ అనేది వస్తుంది ధ్యానం ద్వారా. ధ్యాన స్థితిలో, నిరంతర అభ్యాసంలో అత్యంత పరాకాష్టమైన లాభాలు ఏమిటంటే, ధ్యానంలో మనకొచ్చే అనుభవాలు. ధ్యాన ధ్యానం చేస్తున్నాం. హాయిగా కూర్చున్నాం. కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టాం. మైండ్ కంట్రోల్ అయిపోయింది. గంట అయిపోయింది. 2 గంటలయిపోయింది. 3 గంటలయిపోయింది. తర్వాత లేచి చూస్తే ఏదో జస్ట్ ఒక 5 నిమిషాలు గడిచిపోయినట్టు, 5 నిమిషాలే కూర్చున్నట్టు అనిపిచ్చింది. 5 నిమిషాలే కూర్చున్నట్లు ఉంటుంది సీనియర్స్‌కైతే. కొత్తలో అయితే 5 నిమిషాలే కళ్ళు మూసుకొని కూర్చున్నా ఏదో 2 గంటలు కూర్చున్నట్లుంటుంది. పాతబడుతున్న కొద్దీ 5 గంటలు కూర్చున్నా 2 నిమిషాలు కూర్చున్నట్లే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ అంటున్నారు. ఆ 5 గంటల ధ్యాన స్థితిలో అపారమైన ప్రాణశక్తి మన దేహంలోకి ఇంకినప్పుడు, వర్షించినప్పుడు, ప్రవహించినప్పుడు అప్పుడేమవుతుందంటే, మనలో ఉన్న అనేక శరీరాలు ఉత్తేజితమవుతాయి. యాస్ట్రల్ బాడీ, కాజల్ బాడీ, సుప్రాకాజల్ బాడీ, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం అని మనం 7 శరీరాల సముదాయం. మనకు భౌతిక కాయం మట్టుకే తెలుసు.
సూక్ష్మ శరీరం తెలీదు. కారణ శరీరం తెలీదు. మహాకారణ శరీరం కూడా తెలీదు. ఏమీ తెలీదు మనకు. అవన్నీ కూడా ఉత్తేజితమయ్యి మనము అనేక లోకాలు తిరుగుతాము అంటున్నారు. మనము ఇది మనకర్థం కావాలి అంటే ఒక ఉల్లిపాయను తీసుకుంటే పొరలు పొరలుగా అయితే ఎట్లా ఉంటుందో అట్లా మన శరీరంలో కూడా 7 శరీరాలు కలిసిందే మన శరీరం. మనకు కనిపించేది భౌతిక శరీరం ఒకటే కనిపిస్తుంది. సూక్ష్మ శరీరంతో సూక్ష్మ లోకాలు, కారణ శరీరంతో కారణ లోకాలు, మహాకారణ శరీరంతో మహాకారణ లోకాలు ఇవన్నీ తిరుగుతుంటాం. భువన లోకాలన్నీ మనకు తెలుస్తాయి. భువ, భూ, భవ, సువ, జన, మహా, తప, సత్యలోకాలు. ఇన్ని లోకాలున్నాయని చెప్తున్నారు. ఎన్ని లోకాలున్నాయో సృష్టిలో కోట్లాను కోట్ల లోకాలున్నాయి. ఇవే కావు. ఎన్నో కోట్ల లోకాలున్నాయి. ఎన్ని నక్షత్రాలున్నాయి, లే కోట్లల్లో ఉన్నాయి కాబట్టి అన్ని లోకాలున్నాయి. మన దగ్గరున్న 7 శరీరాల్లో భౌతిక కాయం ఉన్న ప్రాణమయ కోశం కాకుండా మిగతా శరీరాలతో అన్ని లోకాలు తిరుగుతాం మనం. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ధ్యానం యొక్క లాభాలలో పరాకాష్ట స్థితి అంటున్నారు. యోగులంతా ఏం చేస్తున్నారు హిమాలయాల్లో? అంతా ఊరికే కూర్చోలేదు. భౌతిక కాయంతో మాత్రం అక్కడ ఉండి వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరాలతో, కారణ శరీరాలతో వాళ్ళు ఆ భౌతిక కాయాన్ని వదిలి సృష్టి అంతా విహరిస్తున్నారు. మన హిమాలయాలలో ఉన్న ఋషులు. సృష్టి అంతా తెలుసుకుంటున్నారు వాళ్ళు. సృష్టినంతా ఎంజాయ్ చేస్తున్నారు. అదే దాన్నేమంటున్నారు? అదే బ్రహ్మానందం అంటే అంటున్నారు. ధ్యానం వల్లనే ఈ బ్రహ్మానందం ఒస్తుంది. లడ్డు తింటే లడ్డు ఆనందం, భజన చేస్తే భజనానందం, ధ్యానం చేస్తే బ్రహ్మానందం. బ్రహ్మ అంటే భూ ఇతిహి బ్రహ్మ. అన్నింటికన్నా గొప్పదాన్ని బుహు భూహు అంటాం. బ్రహ్మానందం అంటే అన్నింటికన్నా గొప్ప ఆనందం, ధ్యానానందం, ఆత్మానందం అది వస్తుంది అంటున్నారు. ధ్యానం వల్ల లాభాల్లో పరాకాష్ట ఏమిటంటే బ్రహ్మానందం. అహం బ్రహ్మాస్మి అని తెలుస్తుంది. నేనే అంతా అని తెలుస్తుంది. నా పెళ్ళాం నేనే, నా మొగుడిని నేనే, నా పిల్లలు నేనే, నా శత్రువు నేనే, ఆ కంసుడిని నేనే, ఆ కృష్ణుడిని నేనే, ఆ హిట్లరు నేనే, ఆ వీరప్పన్ని నేనే, ఆ చంద్రబాబు నాయుడిని నేనే, అంతా నేనే. అహం బ్రహ్మాస్మి అని తెలిసిపోతుంది, అర్థమవుతుంది. లేకపోతే వాడు వేరు, వీడు వేరు. వాడు నా శత్రువు, వీడు నా మిత్రుడు. ఏమిటో ఈ గోల, ఈ గోలంతా పోతుంది. అంతా మనమే. అద్వైతం. రెండో వాళ్ళు లేరక్కడ. అద్వైతము అంటే రెండోది లేదు. ద్వైతము, అద్వైతము అండి. ఇది అంటే అద్వైతం అంటే ఇంక రెండోది లేదు అనే స్థితి. కనుక ఆ అద్వైత స్థితి లభిస్తుంది. ఆ అద్వైతానందం మనకొస్తుంది. ఆ బ్రహ్మానందం అనేది వస్తుంది. ఇది ధ్యానం యొక్క పరాకాష్ట స్థితి. ఆ బ్రహ్మానందం వస్తుంది. తద్వారా త్రిలోక సంచారులమవుతాం మనం. త్రికాల జ్ఞానులమవుతాం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం ద్వారా ఇది లాభ పరాకాష్ట. అంటే ఒక ఎవరెస్ట్ శిఖరం లాంటిది అంటున్నారు. ఏ టు జెడ్ ధ్యానం వల్ల లాభాలున్నాయి. గడ్డిపోచ దగ్గర నుంచి ఆ యొక్క బ్రహ్మత్వం దాకా ఈ యొక్క బ్రహ్మానందాన్ని ధ్యానం ద్వారా లక్షల మంది పొందారు కూడా. ఒకసారి ఒక ఆయన గౌతమ బుద్ధుని దగ్గరికెళ్లారంట. 6 నెలలు ఉన్నాడు గౌతమ బుద్ధుడి దగ్గర. అక్కడుండి ఒకరోజు ఆయన దగ్గరికెళ్ళి, "స్వామి, మీతో ఒక మాట చెప్పాలి" అన్నాడు. "చెప్పవయ్యా" అన్నాడు గౌతమ బుద్ధుడు. "మీ దగ్గర 6 నెలలున్నాను. మీరు చేసే పనులన్నీ చూస్తున్నాను. మీలాంటి వాడు ఇంతకుముందు ఎప్పుడూ పుట్టలేదు. ఇక ముందు కూడా పుట్టబోడు" అని అన్నాడు. ఆయన "కొంచెం దగ్గరికి రా నాయనా" అన్నాడు గౌతమ బుద్ధుడు. వాడి నెత్తి మీద ఒకటి మొట్టాడు. "వెధవా! నీకేమన్నా భవిష్యత్తు తెలుసా? నీకేమన్నా మూడో కన్నుందా? నాకన్నా ముందు వచ్చిన వారందర్నీ నువ్వు చూశావా? రాబోయే వారందర్నీ నువ్వు తిలకించావా? లేదు. మరి ఎందుకలా మాట్లాడుతున్నావు? ఎవరు ఉండరు ఇంక భవిష్యత్తులో అని? గుర్తుంచుకో, నాలాంటి వాళ్ళు లక్షల మంది నాకన్నా ముందే పుట్టారు. నాలాంటి వాళ్ళు లక్షల మంది నా తర్వాత కూడా పుడతారు. కనుక లక్షల మంది బుద్ధులయ్యారు, కృష్ణులయ్యారు, జీసస్ క్రైస్టులయ్యారు. బ్రహ్మానందాన్ని అనుభవించారు, అనుభవిస్తున్నారు. ఆత్మకు మరణం లేదు. శరీరానికే మరణముంది. కనుక ఆ యొక్క బ్రహ్మానందాన్ని మనం కోల్పోతున్నాం. మన ముంగిట్లో ఉంది.
ఆ బ్రహ్మానందం మనం చేయవలసిందల్లా మన ముంగిట్లో ఆ బ్రహ్మానందం ఉంది. మనం చేయవలసిందల్లా మన ఇంట్లో కూర్చొని కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టడం ఒక్కటే. తిరుపతికి వెళ్ళనక్కర్లేదు. మక్కాకి వెళ్ళనక్కర్లేదు. రామేశ్వరం వెళ్ళనక్కర్లేదు. మరి మానస సరోవరం పోనక్కర్లేదు. మన ఇంట్లో కూర్చొని 2 కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచి ము 3 టీవీ సీరియల్‌లు చూస్తాం. 2 సీరియల్‌లు మాత్రమే చూద్దాం. ఎట్లా ఎంత ఎ మనం ఈ సాధన ఎట్లా చేయాలి అంటే 3 సీరియల్‌లు చూసేవాళ్ళైతే ఒక 2 సీరియల్స్ చూడండి. ఒక్క సీరియల్ మానేద్దాం. ప్రతిరోజు ఆ సీరియల్ టైము 45 నిమిషాలు ధ్యానం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, బ్రహ్మానందం వస్తుంది అంటున్నారు దీనివల్ల. ఎన్నో లాభాలు ఇంతవరకు చెప్పుకున్నాం మనం. చివరి లాభం దివ్యచక్షువు వస్తుంది. తద్వారా మన గత జన్మలన్నీ కూడా మనం చూసుకుంటాము అంటున్నారు. నేను నా గత జన్మలన్నీ చూసుకున్నాను నేను. పత్రిజీ గారు చెప్తున్నారు. నేను నా గత జన్మలన్నీ చూసుకున్నాను. ఈ జన్మలో ఒక బ్రాహ్మణుల ఇంట్లో పుట్టాను నేను. గత జన్మలో నేనొక ముస్లిం. గోల్కొండ దగ్గర ఒక సూఫీ మాస్టర్‌ని నేను. అంతకు ముందు జన్మలో నేను ఒరిస్సాలో పుట్టాను. అంతకు ముందు జన్మలో నేను అమెరికాలో ఫ్రాంక్లిన్. కనుక మై డియర్ ఫ్రెండ్స్, అంటే ఒక క్రిస్టియను, ఒక ముస్లిము, ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు. ఇట్లా నేను రకరకాల జన్మలెత్తాను అంటున్నారు. నా జన్మలన్నీ నేను తెలుసుకున్నాను. నా భార్య తన గత జన్మలను తను కూడా తెలుసుకుంది. నా పిల్లలు తమ జన్మలను తెలుసుకున్నారు. నా డ్రైవర్ కూడా తెలుసుకున్నాడు. కర్నూలు బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆశ్రమం వాచ్‌మెన్ తెలుసుకున్నాడు. అంటే నేనొక్కడినే తెలుసుకున్నాను అని మా వల్ల ఎక్కడ సాధ్యమవుతుంది అని అనుకుంటారేమోనని ఆయన చెప్తున్నారు. నా భార్య, నా పిల్లలు, నా నా డ్రైవరు, చివరికి బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆశ్రమం వాచ్‌మెన్ కూడా ఆయన గత జన్మలు చూసుకున్నారట ఈ ధ్యాన సాధన ద్వారా. వాచ్‌మెన్ భార్య కూడా తెలుసుకుంది. లక్షల మంది తెలుసుకున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో మరి పిరమిడ్ ధ్యానం ద్వారా ఆనాపానసతి ఆహ్, ఆనాపానసతి ద్వారా శ్వాస మీద ధ్యాస ద్వారా బుద్ధుడు తన జాతక కథలన్నీ కూడా తెలుసుకున్నారు. జాతక కథలు ఆయన గత జన్మలన్నీ ఈ జాతక కథలంటారండి. ఆ స్టోరీస్ అన్నీ, ఆ జన్మలన్నీ ఆయన కూడా తెలుసుకున్నారు. అయితే ఇక్కడ మళ్ళీ భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ఒక శ్లోకాన్ని కోట్ చేశారిక్కడ. ఏమంటున్నారు? భగవద్గీతలో కృష్ణుడు అంటాడు, "బహూని మే వ్యతా బహూని మే వ్యతాతాని వ్యతీతాని జన్మాని తవ చార్జున. తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప తపః. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున. తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప." అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలెత్తాం మనం. నాకు నా జన్మలన్నీ తెలుసు. నీవి కూడా తెలుసు. నీకేమీ తెలీదు పో అన్నాడంట. ఆయనకు ఎలా తెలుసు? ఆయన ధ్యానం చేశాడు. ఆయన యోగీశ్వరుడు. ఆయన ధ్యానేశ్వరుడు. మనం కూడా అలా కావాలి. మనం కూడా బుద్ధుడుగా కావాలి. ధ్యానం యొక్క పరాకాష్ట కదా అది. ఆ పరాకాష్ట మనకు వద్దా? కావాలి కదా! కనుక ఆ బుద్ధత్వం వస్తుంది. ఆ కృష్ణత్వం వస్తుంది. ఆ క్రైస్తు కాన్షియస్‌నెస్ మనకొస్తుంది. ఆ బ్రహ్మజ్ఞానం మనకొస్తుంది. మనం బ్రహ్మర్షులమవుతాము అంటున్నారు. దీన్ని ఈ రోజుకి ఇక్కడ ఆపుదామండి. థాంక్ యూ.